ప్రస్తుతం మనతో పాటు అయితే అడ్వకేట్ బీఆర్ఎస్ లీగల్స్ అడ్వకేట్ లలితారెడ్డి గారు ఉన్నారు. ఆవిడని అడిగి అసలు మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎలాంటి ఆధారాలు లేకుండా పేపర్లో వచ్చిన ఒకే ఒక కథనాన్ని పట్టుకొని మీరు అసలు ఏ రకంగా వెళ్ళి ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తారు? ఇప్పుడు ఈ అలిగేషన్ అనేది కేవలం అలిగేషన్ అయితే పర్వాలేదు. ఒకవేళ అలిగేషన్ కాకుండా అది నిజమైతే అది చాలా పెద్ద ప్రాబ్లం. యాక్చువల్లీ మీరు చట్ట ప్రకారం కూడా ఈ చర్యలు అనేది కూడా హర్షణీయం కాదు. ఖచ్చితంగా ఇలాంటిది ఏమైనా జరిగితే ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి అలిగేషన్ అనేది వచ్చింది. సో దాంట్లోకి ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాం. అది నిజమా అబద్ధమా? ఒకవేళ నిజమైతే అలాంటి మినిస్టర్స్ మీద చర్య తీసుకోవాల్సిందే. బికాస్ మహిళా హక్కులకు కానీ ఎంప్లాయీస్ కానీ ఇది ఖచ్చితంగా అగెయిన్స్ట్ ఉంది. ఒక లా కూడా ఉంది, పాష్ యాక్ట్ ఉంది. దాని ప్రకారం కూడా ఇలాంటివన్నీ జరగడానికి లేదు. సో వాళ్ళ భద్రత, వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ ఇంటెగ్రిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి కథనము మళ్ళీ దేంట్లో వచ్చింది? ఛానల్లో వచ్చింది, న్యూస్ పేపర్లో వచ్చింది. అండ్ ఈ రెండు ఏబిఎన్ న్యూస్ పేపర్ కానీ ఛానల్ చూస్తే మరి రేవంత్ రెడ్డి గారికి చాలా ఫ్రెండ్లీ ఉన్న ఛానలే, పత్రికనే. సో అలాంటిది వచ్చినప్పుడు మరి ఎలాంటి ప్రూఫ్ లేకుండా అయితే మేబీ ఇవ్వకపోవచ్చు. అలాంటి ఏదో చాలా స్ట్రాంగ్ ప్రూఫే ఉన్నట్టుంది మరి వాళ్ళ దగ్గర. సో అలా ఏమన్నా ఉంటే ఎంక్వైరీ చేయండి. అలా ఏమన్నా సమాచారం ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. అదే నిజమైతే శిక్ష వేయండి, ప్రాసిక్యూట్ చేయండి. బిఎన్ఎస్ చట్టం ప్రకారము ప్లస్ పాస్ చట్టం ప్రకారం కూడా చేయొచ్చు. ప్లస్ అదేవిధంగా విక్టిమ్స్ ఎవరన్నా ఉంటే మరి వాళ్ళని సేఫ్ గార్డ్ చేయండి అని కూడా ఈరోజు ఇచ్చిన కంప్లైంట్లో రాయడం జరిగింది. ఓకే, రైట్. అంటే డే 1 నుంచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళా కార్యకర్తలు చాలామంది ఉమెన్ కమిషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఒక్క కేసైనా తీసుకొని వాళ్ళు విచారణ జరిపించారా? అసలు మీ నోటీస్లోకి ఏమైనా వచ్చింది విచారణ జరిపినట్టు? ఇప్పటి వరకు అసలు ఎలాంటి ఇవన్నీ సమన్ చేయలేదు. ఇన్ని కంప్లైంట్స్ ఇచ్చాము ఇప్పటి వరకు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఇష్యూస్లో ఎప్పుడు కూడా ఎలాంటి చర్య తీసుకోలే. మహిళా కమిషన్ అనేది ఒక సూపర్ పవర్. ఇన్ఫ్యాక్ట్ అది కరెక్ట్గా యూజ్ చేస్తే మటుకు చాలా చక్కగా ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఏమంటారు, సూమోటోగా యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళకి హక్కు ఉంది. డైరెక్ట్ చేయొచ్చు, కన్సర్న్ అథారిటీస్ని డైరెక్ట్ చేయొచ్చు. కానీ అలాంటి పవర్స్ని ఏది కూడా ఇప్పటివరకు యూజ్ చేయడం జరగలేదు. సో ఖచ్చితంగా అట్లీస్ట్ ఇప్పుడు అలాంటి జరగకపోవడం వల్లనే ఇలాంటి తప్పుడు విషయాలు చేసేవాళ్ళు కానీ రాంగ్ డూయర్స్కి ఎంకరేజ్మెంట్ లాగా ఉంది. అట్లీస్ట్ ఇప్పుడున్న దిస్ ఇస్ హై టైమ్. బికాస్ ఇదేదైతే మినిస్టర్స్ ఇలా పిలుస్తున్నారు, ఏమంటారు, మహిళా ఆఫీసర్స్ని ఇంటికి పిలిచి వర్క్స్ చేపిస్తున్నారు అనేది మటుకు చాలా తప్పుడు ఆరోపణ. అది ఒకవేళ అదే నిజమైతే దాన్ని మనం ఖచ్చితంగా అడ్డుకోవాలి. సో ఇప్పుడు చేసిన విషయంలో తప్పేం లేదు. మేము వచ్చాము, ఎంక్వైరీ చేయమంటున్నాము. వాట్ ఎవర్ నిజమో ఏదో అబద్ధం ఏదో తేల్చాలి. అంతేగాని ఇక్కడ పర్టికులర్గా ఏ మినిస్టర్ పేరు తీసుకోవట్లేదు, ఎవరిని ఏమనట్లేదు. అలా చేస్తున్నారు. మినిస్టర్స్ అని వచ్చింది, మంత్రులు అని వచ్చింది. మరి ఎవరా మంత్రులు? ఆ విషయాన్ని ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాం.